వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ మై హోమ్ గ్రూప్ క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ గిరిదారి హోమ్స్ సాస్ ఇన్ఫ్రా టిఎస్ న్యూస్ డిజిటల్ రెజ్ టీవీ. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? ప్రపంచంలోని అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ను అందజేసే సంస్థే సిబిఆర్ ఈ గ్రూప్. ఫార్చ్యూన్ 500తో పాటు S&P 500 కంపెనీ అయిన సిబిఆర్ఈ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని డల్లాస్లో ఉంది. సుమారు 100 దేశాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1,30,000 ఉద్యోగులు గల సిబిఆర్ఈ సంస్థ భారతదేశంలో ప్రప్రథమంగా తమ రియాలిటీ కార్యకలాపాల్ని 1994లో ఆరంభించింది. భారతదేశంలోని 80కి పైగా నగరాల్లో 15 కార్యాలయాల్లో 11,000 కంటే ఎక్కువ మంది నిపుణులు పనిచేస్తున్నారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ అయిన సిబిఆర్ఈ గ్రూప్ హైదరాబాద్ హెడ్ గిబ్సన్ పాల్ గారు మా స్టూడియోకి విచ్చేసి మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు మీకోసం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు సిబిఆర్ఈ హైదరాబాద్ హెడ్ గిబ్సన్ పాల్ గారు. మరి హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం జాన్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను జాన్సన్ గారు, హౌ ఆర్ యూ? యా ఫైన్ సార్, డూయింగ్ గుడ్ సార్. సార్ మీకు తెలుసు ఈ మధ్య హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. సో యాజ్ పర్ యూ, హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లీజింగ్ కానీ సప్లై డైనమిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఓవరాల్ మార్కెట్ సినారియో ఎలా ఉంది? ఓవరాల్ మార్కెట్ సినారియో చాలా బాగుంది జాన్సన్. ఫస్ట్ 2 quarters ఆల్మోస్ట్ 4.4 million square foot ఆఫీస్ స్పేస్ అబ్జర్వ్ అయింది. 4.4 million, which means 44 lakhs. ఈ ఇయర్ 44 lakhs. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 3.4 million square foot. అంటే ఆల్మోస్ట్ 1 million square foot ఇంక్రీజ్, అండ్ దట్స్ అ గుడ్ సైన్. హైదరాబాద్ వీ ర్యాంక్ అరౌండ్ 3rd ఓవరాల్ ఇండియాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ లీజింగ్, అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ 2024. అంటే ఏ ఏరియాస్లో ఎక్కువగా ఈ 4.4 million అబ్సార్బ్ అయింది సార్? లార్జ్ పర్సెంట్ ఆఫ్ ఆక్యుపేషన్ వచ్చేసి జాన్సన్స్ టిపికలీ హైదరాబాద్ ఇది ఐటీ మార్కెట్, ఐటీ అబ్సార్ప్షన్, ఐటీ కంపెనీ అబ్సార్ప్షన్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఐటీ కంపెనీస్. ఇట్ మే బి BFSI, high-tech companies, some pharma companies also expanded. So of course, I think predominantly market is dominated by GCCs. That's a trend everywhere in India. So we also have the same trend in Hyderabad. సో మీ ప్రకారం సార్ ఈ ఆఫీస్ స్పేస్ కానీ లేకుంటే ఐటీ స్పేస్ కానీ ఎలా డ్రివెన్ అవుతుంది? అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ డ్రైవ్ ఆఫీస్ అండ్ ఐటీ స్పేస్ మార్కెట్? ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్ లార్జ్లీ అమెరికన్ మల్టీనేషనల్స్ ఆర్ సమ్ ఆఫ్ యూరోపియన్ అండ్ ఫ్యూ కంపెనీస్ ఫ్రమ్ ఏషియా అండ్ ఆల్ దాట్. సో ఈ కంపెనీస్ వచ్చేసి వాళ్ళ వర్క్ని ఇండియాకి అవుట్సోర్స్ చేయడం, అంటే దే వాంట్ టు గెట్ ద వర్క్ డన్ ఇన్ ఇండియా. And why Hyderabad? Ante Hyderabad, cost of living is low. We have good talent. Infrastructure wise, we are a better. So for American companies, when they come to Hyderabad, they look at how much cost they are saving. Cost of real estate, cost of employment, and the other aspects. So that saves them large amount of money, ante in terms of their spend. Andukani vallu they prefer India. And ఇండియాకి వచ్చిన తర్వాత దే డెఫినెట్లీ ఇవాల్యుయేట్ మల్టిపుల్ సిటీస్. సో వీ హ్యావ్ గుర్గావ్, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సిటీస్ విచ్ ఆర్ డామినేటింగ్ ద ఐటీ అబ్సార్ప్షన్. ఆఫ్ కోర్స్ ముంబై ఆల్సో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇట్ ఈస్ బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై. సో నార్మల్గా ఇప్పుడు జీసీస్ గురించి బాగా ఈ మధ్య మనం వార్తలు వింటున్నాము. సో హౌ దీస్ జీసీసీస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ సార్? జీసీస్ వెన్ దే ఆర్ కమింగ్ అండ్ అంటే ఇక్కడ వచ్చి వాళ్ళ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు when they take up office, automatically the absorption goes up. So looking at one GCC, others also follow. Typically clients em chestarante city ki vachinappudu they look at various aspects. How is the social culture, what is the cost of real estate. Of course for them the most important thing is availability of human resource. People are very important. So we have a talent in Hyderabad, so that makes the city much more attractive. Plus మన స్టేట్కి ముఖ్యంగా పాస్ట్ ఐఎమ్ దేర్ ఇన్ రియల్ ఎస్టేట్ పాస్ట్ 23 years.
ఒకప్పుడు హైదరాబాద్ అనగానే సరేలే తర్వాత పోదాం, ఫస్ట్ మనం బెంగళూరులో పెడదాము లేకపోతే ఢిల్లీ గుర్గాంలో పెడదాము అన్నట్టుండేది. కానీ ఇప్పుడు ఇట్ హస్ బికమ్ వెరీ అట్రాక్టివ్ డెస్టినేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కమర్షియల్ మార్కెట్ గురించి ఇంత వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జాగ్రత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో ప్రీమియం ఫర్నిచర్కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఫర్నిచర్ ట్రెండ్స్ గురించి రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు ఆర్టిఫాక్ట్ ఫర్నిచర్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ పిఎస్ రెడ్డి గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే లుక్కేస్తారా? హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎస్, ఆర్టిఫిక్ 20 years నుంచి అద్భుతమైన ఫర్నిచర్ని మార్కెట్లో రన్ చేస్తూ కస్టమర్స్ మంచి రివ్యూస్తో ముందుకెళ్ళిపోతూ ఉంది. సూపర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మరి మన దగ్గర ఎటువంటి ఫర్నిచర్ అవైలబుల్లో ఉంటాయి? ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టిఫిక్లో వచ్చి టోటల్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్ అండి మావి. మాకు 3 stores ఉన్నాయి, గచ్చిబౌలి అండ్ మోకిలా అండ్ కొంపల్లి 3 stores ఉన్నాయి. గచ్చిబౌలి అండ్ మోకిలా టోటల్ హై అండ్ లగ్జరీ ఫర్నిచర్ స్టోర్స్ అండి. సో ఈ ఫర్నిచర్స్ వచ్చి మనకి ఇటలీ నుంచి, చైనా నుంచి అండ్ టర్కీ నుంచి ఇంపోర్ట్ అయి ఉంటాయండి. సో చాలామంది క్లయింట్స్ ఎవరైతే ఇటలీ అండ్ టర్కీ అండ్ చైనా విజిట్ చేయలేరో వాళ్ళ కోసం మా స్టోర్లో ఇక్కడ అన్ని మేము డిస్ప్లే పెట్టామండి. సో ఫుల్ హౌస్ ఫర్నిచర్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ మేము డైరెక్ట్ చైనా తీసుకెళ్ళి కానీ, లేకుంటే టర్కీ కానీ, లేకుంటే ఇటలీ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేనే తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని చూపించేసి అక్కడ పర్చేజ్ చేసి తీసుకొచ్చేస్తాం. ఓకే, ఈ ప్రాసెస్ అంతా బిఫోర్ ఎన్ని మంత్స్ ముందు స్టార్ట్ అవుతుంది సార్? యాక్చువల్గా 6 months బిఫోర్ అండి. వాళ్ళకి ఫర్నిచర్ రిక్వైర్మెంట్ 6 months బిఫోర్ నుంచి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇల్లు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆర్కిటెక్ట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మనము చైనా వెళ్దామా, ఇటలీ వెళ్దామా, వాళ్ళ బడ్జెట్ బట్టి డిసైడ్ అవుతుందండి. సో దాన్ని బట్టి మేము ఎక్కడికి వెళ్ళాలేదని డిసైడ్ చేసుకొని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. వాళ్ళ వీసా ప్రాసెసింగ్ నుంచి వాళ్ళకి మెటీరియల్ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు అంతా మేము టేక్ కేర్ చేస్తామండి. మనకి ఇందులో ఓన్లీ సోఫాస్, బెడ్స్, వార్డ్రాబ్స్ కాకుండా ఇంకెటువంటి ఉంటాయి? మేము అన్నీ చేస్తామండి, ఆల్ బిల్డింగ్ మెటీరియల్ చేస్తామండి. యాక్చువల్గా విండోస్ అండ్ డోర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈవెన్ ఫ్లోరింగ్స్, మార్బుల్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసి ఇస్తాము. ఒక క్లయింట్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా చేస్తామండి. ఈవెన్ హాస్పిటల్స్, హోటల్స్ ఎవ్రీథింగ్ చేస్తామండి మేము. సో అన్నిట్లలో ఎనీథింగ్ ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉందంటే మేము ఇంపోర్ట్ చేసి ఇచ్చేస్తామండి వాళ్ళకి. అంటే ఇప్పుడు విల్లాస్ ఇవన్నీ కూడా ఎక్కువ హై బడ్జెట్తో కూడుకున్నవి కదా సార్. ఇప్పుడు లో బడ్జెట్లో ఎవరైనా 2 bedroom ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఫర్నిచర్ సర్చ్ చేయాలి అంటే ఏం చేస్తారు? 2 bedrooms, 3 bedroom ఫ్లాట్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మా దగ్గర ఇన్హౌస్ ఆర్కిటెక్ట్స్ ఉంటారండి. వాళ్ళే మేమే డిజైన్ చేసి ఇస్తాం వాళ్ళకి. వాళ్ళ బడ్జెట్ కనుక్కొని వాళ్ళ బడ్జెట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈవెన్ 10-15 lakhs నుంచి కూడా మేము ఇంపోర్టెడ్ మెటీరియల్స్ మొత్తము ఇవ్వగలుగుతామండి. సూపర్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్లోని వాసవి గ్రూప్ వద్ద ఇల్లు కొనుగోలు చేసి స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు ప్రతిరోజు సంతోషకరమైన జ్ఞాపకాల్ని సృష్టించుకోవాలి. ఇదే వాసవి గ్రూప్ యొక్క మెయిన్ విజన్. బెటర్ ప్లానింగ్, బెటర్ లొకేషన్, బెటర్ ఎమ్యూనిటీస్, బెటర్ వాల్యూ. ఇదే వాసవి గ్రూప్ ఫిలాసఫీ అని గుర్తుంచుకోండి. ఇక వాసవి సంస్థ పొందుపరుచుకున్న విలువల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ, ట్రస్ట్, ప్యాషన్, ఇన్నోవేషన్ ఇలాంటి కోర్ వాల్యూస్ను ఏర్పాటు చేసుకుని శరవేగంగా అడుగులు ముందుకేస్తుండటం వల్లే అతి తక్కువ కాలంలో వాసవి గ్రూప్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామి సంస్థగా నిలిచింది. మరి నగరం నలువైపులా ఈ సంస్థ చేపడుతున్న పలు ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. హైదరాబాదులో అధిక శాతం గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్న సంస్థగా వాసవి గ్రూప్ ఖ్యాతినార్జించింది. నగరం నలువైపులా పలు ప్రాజెక్టుల్ని చేపడుతూ కొనుగోలుదారుల మన్ననల్ని పొందుతున్న ఈ సంస్థ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఆనంద నిలయాన్ని కొంతకాలం క్రితం అట్టహాసంగా ఆరంభించింది. దాదాపు 29.37 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 33 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి మొత్తం 11 టవర్లు, 3,576 ఫ్లాట్స్. 2, 3, 4, 5 పడక గదులకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో సుమారు 112 స్కై విల్లాస్ ని డిజైన్ చేశారు. మొత్తం నిర్మాణం వచ్చేది 28% స్థలంలోనే. మిగతా 72% ఓపెన్ స్పేస్ గా వదిలేశారు.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై అండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆసుపత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కుకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2,530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1,280 చదరపడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2,895 చదరపడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. నగరంలోనే ప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. వాసవి గ్రూప్ కొంపల్లిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న వైబ్రెంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టే వాసవి ఆవాస. ఇందులో మొత్తం వచ్చేవి దాదాపు 59 లగ్జరీ విల్లాలు. ఒక్కో విల్లాను 4,515 చదరపడుగుల నుంచి 4,669 చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ 59 విల్లాల నివాసితుల కోసం సుమారు 13,491 చదరపడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. నివాసితుల కోసం అవసరమయ్యే సమస్త లగ్జరీ సదుపాయాలను ఇందులో పొందుపరుస్తారు. యాంఫీ థియేటర్, నెట్ క్రికెట్, బ్యాడ్మింటన్, యోగా స్పేస్, అవుట్డోర్ మరియు ఇండోర్ జిమ్, గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ వంటివి ఇక్కడ డెవలప్ చేస్తారు. వాసవి ఆవాస గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఇదుంది. NH-47 4 కిలోమీటర్లు, జేబీఎస్ మెట్రో స్టేషన్ 15 కిలోమీటర్లు, సికింద్రాబాద్ స్టేషన్ 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కి ఎంతో చేరువగా ఉంది వాసవి ఆవాస. వాసవి ఆవాస నుంచి ఆసుపత్రులు కూడా చేరువలోనే ఉంటాయని గుర్తుంచుకోండి. రామ్ హాస్పిటల్స్ 5 కిలోమీటర్లు, నారాయణ హృదయాలయ 6 కిలోమీటర్లు, ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ కేంద్రాలకి సులువుగా చేరుకోవచ్చు. ధోలారిధని 3 కిలోమీటర్లు, సినీ ప్లానెట్ 5 కిలోమీటర్లు, ప్రముఖ దాబాలు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మీరు మీ కొత్త ఇంటి ఇంటీరియర్స్ పనులు చేయడం కోసం మంచి ఇంటీరియర్ డిజైనర్ కోసం వెతుకుతున్నారా? తక్కువ రేటులోనే పని పూర్తి చేస్తామన్న ఇంటీరియర్ డిజైనర్ను ఎంపిక చేసుకుని నానా తంటాలు పడుతున్నారా? అయితే మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఇంటీరియర్స్ పనుల్ని చేయించుకోవాలంటే మీరేం చేయాలి? ఎలాంటి ఇంటీరియర్ డిజైనర్ను ఎంచుకోవాలో వివరిస్తున్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ కె హిమబిందు గారు. మరి తనేం చెబుతున్నారో మీరేవో లుక్కేయండి. హాయ్ హిమబిందు గారు, నమస్తే. నమస్తే అండి, బాగున్నాయండి. సో నార్మల్గా ఇంటీరియర్ డిజైనర్ అనగానే మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే
అమ్మో హై బడ్జెట్ పెట్టాలేమో వాళ్ళ కోసం అంటే సెపరేట్గా మాకున్న బడ్జెట్ ఇంటికే చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దాంతోపాటు ఎలివేషన్కి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోయింది. దాంతోపాటు ఇంటీరియర్ డిజైనర్ని పెట్టుకోవాలి అంటే భయపడిపోతూ ఉంటారు. ఎవరైతే నార్మల్గా మనకి పెయింటర్స్ ఉంటారో వాళ్ళే సంథింగ్ మాకు ఇక్కడ ఎలా బాగుంటుంది వాళ్ళ త్రూ చేంజ్ చేసుకుంటారు. ఇది కరెక్ట్ అని అంటారా, లేకపోతే ఇంటీరియర్ పెడితే మనకి ఎంత బడ్జెట్లో అవుతుంది, అసలు ఇంటీరియర్ని పెట్టే అవసరం ఎంతవరకు ఉంటుంది? ఇంటీరియర్ డిజైనర్ లేకుండా అయితే నేను మోస్ట్లీ ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ లేమ్యాన్ ఉంటాడు, కార్పెంటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మేము చేసేస్తాం సార్ అని చెప్తారు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ సమ్ కోట్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs కోట్ ఫర్ 1 flat అంటారు. అదే కార్పెంటర్ ఏం చేస్తాడు, నేను 5 lakhsకే చేసేస్తాను మేడం అంటాడు. సో వాళ్ళు ఏంటంటే 5 lakhsకి చేస్తాడు. దాని తర్వాత వాళ్ళ క్వాలిటీ ఏంటి, వాడు వాడే మెటీరియల్ ఏంటి అన్నది తర్వాత ఫ్యూచర్ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కలర్స్ ఏం వాడితే బాగుంటుంది, మెటీరియల్ ఏం వాడితే బాగుంటుంది, దాని అన్నీ మనకి దాని గురించి ఒక అవగాహన అనేది మనకు ఉంటుంది. సో కార్పెంటర్ చేసేస్తాడు, 5 lakhsకి చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఫ్యూచర్లో అదేమవుతుంది, ఇన్ 1 year or 2 years మొత్తం దానికి వాటర్ అన్నీ చాలా వరకు చాలా డిస్టర్బెన్స్ వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఏంటి మళ్ళీ ఖర్చు పెట్టాలి. అంటే ఇది ఖర్చు పెట్టింది కాకుండా ఎక్స్ట్రా పైసలు వాళ్ళకి మళ్ళీ పెట్టాలి కంపల్సరీ. సో మనం ఇంటీరియర్ డిజైన్ని అందరూ అనుకుంటారు మేము చేసేయగలం. 2 bedroom ఫ్లాట్కి ఎంత అవుతుంది, అలానే ఇండివిజువల్ హౌస్కి ఎంత అవుతుంది, అట్లా మన బడ్జెట్ బట్టి ఏమైనా చాయిసెస్ ఉంటాయా, ఎట్లా మీరు ప్లాన్ చేసుకుంటారు? యాక్చువల్గా బడ్జెట్ అంటే క్లయింట్ ఏమనుకుంటున్నాడు, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆయన స్పెసిఫికేషన్స్ ఏంటి, దాన్ని బట్టి మన బడ్జెట్ అనేది చెప్పగలం. ఇప్పుడు క్లయింట్ వెనియర్ అడిగాడు అనుకోండి, దానికి వెనియర్ అంటే కొంచెం కాస్ట్లీ వైజ్, డెకోలం అంటే దానికి తక్కువ రేటు. సో డెకోలమ్స్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి చీప్ ఏం కాదు. బట్ అంటే మనం ప్రిఫర్ చేసుకునే దాన్ని బట్టి, మెటీరియల్ చూస్ చేసుకునే దాన్ని బట్టి, బ్రాండెడ్ అన్నామనుకో, ఇప్పుడు హింజెస్ ఉంటాయి బ్రాండెడ్, సో అదొక కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఉంటాయి, అవి ఒక కాస్ట్ ఉంటాయి. సో మనం బ్రాండెడ్ని బట్టి మనం ఇస్తాం. ఇప్పుడు క్లయింట్ అడుగుతాడు నాకు 15 lakhs కావాలి, డబుల్ బెడ్రూమ్ అంటాడు. సో 15 lakhs మనం 15 lakhsలో ఆయన అనుకున్న స్పెసిఫికేషన్స్ అయితే రావచ్చు. ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది, మినిమం 18 to 20 lakhs అవుతుంది. అంటే నార్మల్ రేంజ్ చెప్తున్నా, నేను హైఫై రేంజ్ చెప్పట్లేదు. యాజ్ ఏ నార్మల్ పర్సన్గా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి 12 to 15 lakhs వరకు కంపల్సరీ అవుతుంది. అండ్ ట్రిపుల్ బెడ్రూమ్కి 18 to 20 lakhs అయితే కంపల్సరీ అవుతుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్న క్రెడై తెలంగాణ ఆగస్టు 20న స్టేట్ కాన్ 2024 అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. క్రెడై తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్టేట్ కాన్లో పాల్గొంటున్న పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు రియల్ ఎస్టేట్ గురుతో ఏం చెబుతున్నారో ఒకసారి చూసేద్దామా. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం. మనకి టైల్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా పీపుల్కి కొన్ని అపోహలు ఉంటాయి. టైల్స్ అనగానే ఏ టైప్ టైల్స్ వాడుతున్నాము, ఎంత సైజులో వాడుతున్నాము, ఇవే కాకుండా ఎక్కువ మన్నిక ఉంటాయా లేదా అనేది కూడా ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. సో డీటెయిల్గా చెప్పాలంటే ఈ టైల్స్ అనేది మనకి ఎంత మన్నికగా ఉంటాయి, ఎంత వేరియేషన్లో దొరుకుతాయి, ఎంత ఖర్చు పెట్టొచ్చు దీనిపైన? వర్మోర్ అనేది యాక్చువల్గా 30 years old కంపెనీ. సో మోర్బిల్లోనే లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్. సో టోటల్ వర్మోర్లో వచ్చేసి 14 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. సో సైజ్ వైజ్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. సో ప్రైజింగ్ అండ్ క్వాలిటీ విషయంలో వస్తే, సో క్వాలిటీ అనేది వీఆర్ గివింగ్ సుపీరియర్ క్వాలిటీ. సో బేస్డ్ ఆన్ రా మెటీరియల్, వాట్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్, అంటే ఏ రా మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి అనేది క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ అండ్ మిషనరీ. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ టైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో అందరూ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. సో బట్ మన దగ్గర ఉండే మిషనరీ, ఏ మిషనరీ ఉంది, ఎంత అప్గ్రేడెడ్ మిషనరీ ఉంది, సో ఏ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నాం, దాని నుంచి ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అనేది దాన్ని బట్టి ప్రైస్ అనేది డిఫెండ్ అయి ఉంటుంది అనమాట మన దగ్గర. మనకి ఇప్పుడు 300 by 300 సైజ్, దట్ ఈస్ ద బేసిక్ సైజ్ అనమాట. సో అది డిపెండింగ్ అపాన్ లో ఏరియాస్ని బట్టి యూజ్ చేస్తారు. అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ 10 feet by 5.5 feet వరకు టైల్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా థిక్నెసెస్, డిఫరెంట్ థిక్నెసెస్ ఉంటుంది. 9 mm థిక్నెస్ ఉంటుంది. సో మన దగ్గర 15 mm థిక్నెస్ కూడా ఉంది. అంటే ఏది మనం ఇళ్ళకి చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇండ్లే కంటే ఇప్పుడు జనరల్గా మొత్తం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందంటే 2 feet by 4 feet. సో ఇది రెగ్యులర్గా సైజు అందరు యూజ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అప్గ్రేడ్ ఏమవుతుందంటే ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ అవుతున్నాయి. సో సూపర్ బిల్డప్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ ఫ్లాట్ 6,000,
7,000, 8,000, 9,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటి ఏరియాలో ఏంటంటే పీపుల్ దే ప్రిఫర్ 8 feet by 4 feet టైల్. సో ఏంటంటే మనకి లెస్ జాయింట్స్ కనపడుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కంపారిటివ్లీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కంప్లీట్ హై గ్లాసీ టైల్స్ వస్తుంది. రా మెటీరియల్ దాంట్లో వచ్చేసి ఉక్రెయిన్ క్లే యూజ్ చేస్తాము, చైనా క్లే యూజ్ చేస్తాము, ఉక్రెయిన్ క్లే యూజ్ చేస్తాము. గ్లేజింగ్స్ వచ్చేసి ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్ ఉంటాయి. సో ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్ నుంచి ఏంటంటే మీకు టైల్ యొక్క బ్యూటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా. సో అదొకటి ఉంటుందన్నమాట. ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్లో సీజన్ ఒక కంపెనీ, సో ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ, ఇటలీలో ఉంది. సో మనం ఆ ఇంక్స్ ఆ గ్లేజింగ్స్ యూజ్ చేస్తాం. దాని నుంచి ఏంటంటే మీకు ప్రోడక్ట్ కంపారిటివ్లీ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది. ప్రోడక్ట్ పక్కకు పెడితే మీకు ఆ క్లారిటీలో తెలిసిపోతుంది. ఇది ఎందుకు గ్లాసీ ఉంది, ఇది ఎందుకు ఎక్కువ గ్లాసీ ఉంది, దీంట్లో యొక్క ప్రింట్ క్వాలిటీ ఎందుకు ఇంత ప్రింట్ క్వాలిటీ వస్తుంది, ఆ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. సార్ మనం ఇంపోర్ట్ చేసుకునే టైల్స్కి అలానే మన వర్మోరా టైల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఒకప్పుడు ఇటలీ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుండే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనము వేరే కంట్రీస్కి పంపిస్తున్నాం. సో వర్మోరా వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 106 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. అపార్ట్ ఫ్రమ్ దట్ అది కాకుండా మనకి 14 కంట్రీస్లో మన ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయి. వర్మోరా ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ మనకి. సో ఆల్ ఓవర్ ఇండియాలో మీకు మోర్ దెన్ యూ విల్ ఫైండ్ 3,500 అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. వర్మోరా ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. సో ఎంబీఓస్, ఈబీఓస్ అంటే మా ఎక్స్క్లూజివ్ బిజినెస్ అవుట్లెట్స్ అండ్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్లో కూడా మన డిస్ప్లేస్ ఉన్నాయి అనమాట. డీలర్స్ మనకి చాలామంది డీలర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడికైనా మనం హ్యాపీగా వర్మోరా వర్మోరా యూ విల్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ వర్మోరా. సో మీకు ఎక్కడ వెళ్ళినా కూడా మీకు వర్మోరా అనేది ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది, దొరుకుతుంది మీకు. సో ప్రోడక్ట్ అంటే డిపెండింగ్ అపాన్ సైజ్, మనం ఏ సైజ్ అంటే అందరూ అన్ని సైజెస్ మెయింటైన్ చేయలేరు. సో మన ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చాలా పెద్దది. సో ఆల్మోస్ట్ ఆల్ మా షోరూమ్ వచ్చేసి మోర్బీలో ఉంది, గుజరాత్లో. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 1 lakh square feet ఏరియాలో అంత డిస్ప్లే ఉంది. మోర్ దెన్ మేము మా ఎస్కేయూస్ వచ్చేసి మోర్ దెన్ 12,000 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. 12,000 డిజైన్స్. ఏ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర అన్ని డిజైన్స్ లేవు అనమాట. మన దగ్గర అన్ని ఎస్కేయూస్ అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ఫినిషెస్ ఉన్నాయి. వర్మోరా ఇంత గ్రో కావడానికి రీజన్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ R&D. సో మేము ఏదైతే ఇన్నోవేషన్ అండ్ R&D చేస్తున్నామో వీఆర్ సుపీరియర్ ఇన్ దట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విశేషాలు ఈ టైల్స్ గురించి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.